సో మనం రీజనింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా కానీ మనకు తెలియాల్సిన ఒకే ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తెలిస్తే మనం రీజనింగ్లో మోస్ట్లీ 70% ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేయొచ్చు. సో అదే ఏంటంటే మనం ఏబిసిడీలో ఏ నెంబర్ అనేది, ఏ ఆల్ఫాబెట్ అనేది ఏ నెంబర్లో ఉంటుంది. సో మనకి మొత్తం 26 నెంబర్స్ ఆల్ఫాబెట్స్ ఉంటే 26లో ఒక్కొక్క ఆల్ఫాబెట్ యొక్క నెంబర్ అనేది మనం మైండ్లో గుర్తుండాలి. సో అది గుర్తుండాలంటే మనం కొంచెం ప్రాక్టీస్ చేయాలని కొన్ని ట్రిక్స్ చూద్దాం ఎలా గుర్తుపెట్టుకోవాలో. సో నార్మల్గా నెంబరింగ్ వేసుకుంటే 1 2 ఇలా గుర్తుపెట్టుకోవాలంటే మనం కష్టం. సో ప్రతిసారి మనం ఏబిసిడీలు రాసుకొని వాటిని నెంబరింగ్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం వీటికి చిన్న ట్రిక్స్ అనేవి చూద్దాం ఈరోజు ఈ వీడియోలో. సో ఇవి నేర్చుకుంటే మీరు మ్యాక్సిమం రీజనింగ్లో 70% ప్రాబ్లమ్స్ అనేవి మీరు సాల్వ్ చేయొచ్చు. సో వీటిని మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టు నేను మీకు కొన్ని హింట్స్ ఇస్తాను, చూద్దాం. సో టోటల్ 26 కదా. సో నార్మల్గా ఏబిసిడి అనేవి మనం 1 2 3 4 అనేవి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో దీనికి మనం రాసుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు. సో ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 అండ్ డి అంటే 4 అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ నుంచి చూద్దాం. సో ఇక్కడ నుంచి చూస్తే మనం ఈ జ్యోతి, సో దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, నేమ్ లాగా ఉంటుంది కాబట్టి. సో దీన్ని మనం 5 సిరీస్ అంటే 5 10 15 20 25 అంటే ఈ అంటే 5, జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20. సో వై అనేది మనకి 25లో వస్తుంది, టీ అనేది 20 వస్తుంది. సో దీన్ని ఇంకా గుర్తుపెట్టుకోవచ్చు, T20 అనేలాగా కూడా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఎఫ్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఎఫ్ అంటే ఎంత మనకి 6. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఫిక్స్. సో ఫిక్స్ 6. సో అలా దీన్ని ఎఫ్ అనే లెటర్ని మనం 6 అని గుర్తుపెట్టుకోవచ్చు. అలా దీన్ని ఇంకొక విధంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి 6 లాగా ఉందా రివర్స్లో, అలా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు 6 లాగా. సో జీకి వస్తే సో ఇది జీని G7 సమ్మిట్ లాగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు, అంటే G7. నెక్స్ట్ ఈఎఫ్ అయిపోయింది, జీ అయిపోయింది, హెచ్. సో మీరు ఇక్కడ హెచ్ చూసుకుంటే ఎలా ఉంది, 8 లాగా ఉందా హెచ్, చూడండి 8 లాగా ఉందా. సో అలా మీరు H8ని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఐ అంటే చూడండి ఇక్కడ, సో ఇలా ఉందా. సో దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఇలా, సో I9 అని గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ జే వస్తే, సో జేని ఒక్కటే మీరు స్మాల్గా రాసుకోండి. సో రాసుకుంటే ఇక్కడ 0 ఇక్కడ 1 ఉందా. సో ఇలా మనం 1 0 అంటే ఏంటి 10. సో J10 లాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో కేకి వస్తే, సో ఇది మనం నార్మల్గా కేని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే Kings 11 లాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో Kings 11 లాగా మనం Kings 11 పంజాబ్ ఉంది కదా, సో అలా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఎల్కి వస్తే, ఎల్ని మీరు చూసుకుంటే 12 అలా ఉంటుంది. సో అలా ఎల్ని 12 అంటే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, L12. సో 11 12 లాగా. సో దీంట్లో ఇలా ఉంది కదా. అండ్ ఎంకి వస్తే నెక్స్ట్, సో ఎం అంటే ఏంటి, సో ఏబిసిడీలో మిడిల్ ఉంటుంది ఎం. సో మొత్తం 26లో హాఫ్ అంటే ఎంత 30. సో ఇలా మీరు ఎంని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఎన్ వచ్చి నవంబర్ 14 లాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎన్ని మనం నవంబర్ 14 లాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఓ వచ్చి, సో ఆల్రెడీ ఇందులో ఓ కవర్ అయిపోయింది అండ్ జే కూడా కవర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది పి. సో పీని చూసుకుంటే మీరు, పీని చూసుకుంటే మీరు ఎలా ఉంది ఇది. సో నార్మల్గా P16 అని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసేటప్పుడు, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా పీ అనేది మీరు 6 లాగా ఉంది కదా. సో 6 అంటే ఆల్రెడీ మనకి ఎఫ్ తెలుసు. సో 6 ఉండదు కాబట్టి నెక్స్ట్ ఏముంటుంది 16. సో పీని 16 గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ 26 అంటే ఆఫ్కోర్స్ ఉండదు, ఎందుకంటే లాస్ట్ నెంబర్ పీ అయితే కాదు. సో పీ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో 26 అంటే లాస్ట్ నెంబర్ కాబట్టి కాదు. సో కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు. పీ అయిపోయింది. క్యూ తీసుకొని వస్తే, సో పీ తర్వాత ఏమొస్తుంది ఆఫ్కోర్స్ మనకి తెలిసిపోతుంది, Q17. సో 16 తర్వాత ఏమొస్తుంది 17. అదర్వైజ్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు Queen 17 అనిలాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో క్యూ తర్వాత ఏముంది ఇక్కడ ఆర్. సో ఆర్ని మనము రాణి 18 లాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో క్వీన్ని ఇంకో పేరు ఏమంటాం మనం రాణి, లేదంటే క్వీన్కి తర్వాత ఎవరుంటారు రాజా. సో రాజా 18 అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్ లేదు పీని గుర్తుపెట్టుకుంటే PQR అని మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కాబట్టి మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్ని మనం ఇంకెలాగా రాసుకోవచ్చు 8 లాగా రాసుకోవచ్చా. సో 8 ఆల్రెడీ హెచ్ కాబట్టి 8 కాకుండా ఇంకేముంటుంది 18. సో అలా మనం ఆర్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకేంటి ఎస్. సో ఎస్ని మనము నార్మల్గా దీనికి S19 లాగే
గుర్తుపెట్టుకోవాలి. అండ్ టీ వచ్చి ఆల్రెడీ ఇక్కడ కవర్ అయిపోయింది, T20. నెక్స్ట్ ఇంకా యూ ఉంది. సో యూ అంటే ఏం లేదండి, యూత్. సో యూ ఫర్ యూత్. యూత్ అంటే ఏంటి, మనం 21 ఇయర్స్, అలా యూని 21గా గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ వి అంటే, సో నెక్స్ట్ ఏంటి, వి అంటే మనం విక్టరీ అంటే సక్సెస్. ఎన్ని ఇయర్స్కి రావాలి మనకి, 22 ఇయర్స్కి. సో అలా మనం V22. సో యూత్ తర్వాత సక్సెస్, అలా 22 అనేది గుర్తుపెట్టు. నెక్స్ట్ డబ్ల్యూ. సో డబ్ల్యూని మనము వరల్డ్ వార్ 23 లాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో W23 ఆర్ వరల్డ్ వార్ 23, లేదా డబ్ల్యూ ఎలా ఉంది మనకి 3 లాగా ఉంది కదా. సో 3 ఆల్రెడీ మనకి సి అనేది తెలుసు, 13 అనేది ఎం అని తెలుసు, ఇంకేముంది మనకి 23. సో మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎక్స్ అంటే క్రిస్మస్ 24 లాగా గుర్తుపెట్టుకోవచ్చు. వై అంటే వైజెడ్ అనేది ఇంకా లాస్ట్ నుంచి సెకండ్ నెంబర్ కాబట్టి అలా 25 అని, జెడ్ని లాస్ట్ నెంబర్ కాబట్టి 26 అని. ఓవరాల్గా ఇవి మనం ఆల్ఫాబెట్స్లో రీజనింగ్లో యూజ్ అయ్యే కొన్ని ట్రిక్స్. సో ఇవి గుర్తుపెట్టుకుంటే మీరు, సో మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్ది ప్రాబ్లమ్స్ అనేవి, సో మనకి ఎం అనగానే మనకి ఆటోమేటిక్గా 13 అనేది మన మైండ్లో స్ట్రైక్ అవుతుంది. సో అలా పి అన్నా, సో ఏ నెంబర్ బట్టి మనం ఆల్ఫాబెట్ చెప్పాలి, ఆల్ఫాబెట్ చెప్పినా ఏ నెంబరో చెప్పాలి. సో ఇవి ట్రిక్స్ అనేవి కొన్ని యూజ్ అవుతాయి. సో మీరు ఇది కానీ చూసి అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే, సో టుమారో వీడియోలో ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాను. సో యూ కెన్ వాచ్. థ్యాంక్ యూ.